ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్దగా జరిగిందని, ఇప్పటికీ ఎందరినో అరెస్ట్ చేశారు ఆ లిక్కర్ స్కామ్ పైన. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళైతేనేం, బీజేపీ పార్టీనైతేనేం, పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయితేనేం, ఈ మూడు పార్టీలు కలిసి ఎక్కడ చూసినా కూటమిగా కలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి లిక్కర్ స్కామ్ అనే దాన్ని పైకి తీసుకురాగలిగారు. అది ఏంటంటే, సంబంధం లేని వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కొండను తవ్వి కనీసం ఎలకను పట్టుకోలేనటువంటి ఈ తెలుగుదేశం పార్టీ దీనిపైన 1 సంవత్సర కాలం నుంచి పోరాడుతూనే ఉంది. ఆ కొండను తవ్వింది లేదు, ఇల్లు ఎలకను పట్టింది లేదు. నిజంగా చాలా సిగ్గుచేటైన విషయం. వాళ్ళకైనా సిగ్గు అనిపిస్తుందో లేదో కూడా మాకు అర్థం కావడం లేదు. మీరు బ్రహ్మాండంగా ఉంటారు, బీసీలను ఇబ్బంది పెడుతున్నారు. బీసీలతో పెట్టుకుంటే మీ పార్టీ ఏమవుతుందో మీకే తెలియాలి. 60% ఉన్నటువంటి 60% ఉన్నటువంటి బీసీలపైన మీ ప్రతాపం చూపిస్తే రాబోయే ఎలక్షన్లో వాళ్ళు కూడా మీపైన ప్రభావం చూపించగలరు. అయ్యో పాపం, కామూరు నాగేశ్వరరావు గారిని అయితే ఎంత దుర్మార్గంగా అరెస్ట్ చేశారంటే, అతను ఒక బీసీ నాయకుడని కూడా ఆలోచించకుండా లిక్కర్ స్కామ్ పైన అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 1.5 సంవత్సరం నుంచి మీరు పోరాడుతున్నారు. కనీసం గుడ్డి పైన ఈకలు కూడా పీకలేని మీరు ఈరోజు స్కామ్ పైన ఎందరిని అరెస్ట్ చేశారు, ఎన్ని ఎవిడెన్స్ సంపాదించారు, మీరు అది ప్రభుత్వానికి అప్పజెప్పారా లేదా? రూలింగ్ మీది, ప్రభుత్వం మీది, రౌడీలు మీరు, సామ్రాజ్యాన్ని ఏలే వ్యక్తులు మీరు అబద్ధాలు కోర్లు మాట్లాడినా అది నిజమే అని ప్రజలను నమ్మించాలని 1 నుంచి 1,00,000 మందితోనైనా చెప్పిస్తారు. మీరు అది నిజమనిపించాలని. మీరు అనుకున్నట్టు ఇప్పుడు నిజమేదో అబద్ధమేదో ప్రజలందరికీ తెలుసు. సెకండ్ల మీద నెట్వర్క్లో కనుగొగలిగిన యూట్యూబులు, ఛానళ్ళు, మీ బేకార్ ఛానళ్ళు, అన్ని దాంట్లలో సోషల్ మీడియా ఎక్కడ చూసినా సెకండ్కు పల్లెటూరు కాదు కదా, పట్నం కాదు కదా, ఢిల్లీ కాదు కదా, ప్రపంచాన్ని చూపించగలిగినటువంటి, సెకండ్లో చూపించగలిగినటువంటి వ్యవస్థ ఇప్పుడు డిజిటల్ టీవీ, సోషల్ మీడియా, టీవీలు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ రూపంలో ఉన్నాయి. ప్రతి సెకండుకు బాబు గారు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు తెలుసుకునే శక్తి సామర్థ్యాలు ప్రజల దగ్గరే ఉన్నాయి తప్ప మీ నాయకుల దగ్గర లేవు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవ్వరూ చూడలేదులే అనుకుంటున్నాడు చంద్రబాబు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం వారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజలందరికీ సెకనులలో తెలిసిపోతుంది నువ్వు చేసే వ్యవహారాలు. అంటే నువ్వే చెప్తావు కదా, శాటిలైట్ కనిపెట్టింది నేనే, సోషల్ మీడియాను కనిపెట్టింది నేనే, సెల్ ఫోన్లు కనిపెట్టింది నేనే, ఆంధ్రప్రదేశ్లో సీమ కదలాలన్నా నా పర్మిషన్ లేనిది కదలదు అని చెప్పి నీలాంటి పెద్దలు తెలుసుకోవాలి. ఇప్పటికైనా బీసీల మీద మీరు ఉక్కుపాదం మానుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను.